అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ ఎంబిఎల్ మూర్తి. దిస్ ఈజ్ సెకండ్ లెసన్ టు యూ. యూట్యూబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలతోటి మీ ఎంబీవీఎల్. నిన్నటి వరకు మనం ఇంతకుముందు లెసన్లో యూట్యూబర్స్ వ్యూవర్స్ని పెంచుకుని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంట ఇంచుమించుగా ఎప్పటికీ 25 కోట్ల మంది నుంచి 40 కోట్ల మంది ఈ టచ్ ఫోన్ వాడుతున్నారు. అంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు, మనకి స్కోప్ కూడా పెరుగుతోంది. కానీ కంటెంట్లోకి వచ్చేటప్పటికి చాలామందికి యుగోయిజం, తర్వాత ఏమో వాళ్ళకి జెర్సీ వల్ల గ్రూపుల్లో ఉండే అడ్మిన్లు మనని సబ్స్క్రైబ్ చేయకుండా మన మెసేజ్లు అవి కూడా డిలీట్ చేయడం ద్వారా కొంతమంది ఉంటారు. అయినప్పటికీ కూడా మనం అందరం కూడా ఎట్లా లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనం ఫాలో అవుతూ ఉండాలి కంటెంట్ని. యూట్యూబ్ ఎప్పుడూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. పైన ఒక వీడియో బయటకు వచ్చినా, ఒక చిన్న కంటెంట్ బయటకు వచ్చినా 15 నిమిషాల వీడియో అయినా లెంగ్త్ను బట్టి కూడా తీసుకుంటుంది యూట్యూబ్. మనం పడినటువంటి కష్టం, మన టాలెంట్ అందులో కనిపిస్తుంది. కాబట్టి ఇది మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది ఒక అద్భుతమైన ఇక్కడ టిప్ ఒకటి ఉంది. మీరు వదిలిన వాళ్ళు వదిలేసేయండి. బంధువులు ఉన్నారు, మన సబ్స్క్రైబ్ చేయరు, అడ్మిన్లు తొలగించేస్తూ ఉంటారు. ఫ్రెండ్ సర్కిల్లో అడ్మిన్లు తొలగించేస్తూ ఉంటారు. కారణం డ్యూ టు జెర్సీ. ఇప్పుడు 6,000 మంది ఉండేటువంటి స్కూల్లో, ఒక కార్పొరేట్ స్కూల్లో ర్యాంకులు 6గురికే వస్తాయి. కానీ వాడు ఫీజు పే చేసింది 15 లక్షలు పెర్ ఇయర్. బట్ ర్యాంకులు ఎందుకు రాలేదు? 4,500 క్వశ్చన్లు 3,200 రోజుల్లో చదువుతున్నారు. టీచర్స్ తప్పు చెప్పరు. అంటే వీళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కిల్స్ మనం పెంచుకోవడం ఎలాగా. అట్లాగే వ్యవసాయం, అలాగే జ్యోతిష్యం. చాలామంది వచ్చిన జ్యోతిష్యాలు చెప్పేస్తున్నారు పంచాంగంలో బీటల్లో, కానీ గ్యారంటీ ఇవ్వటం లేదు. ఇక్కడ మనం ఏం చేయాలి? తెలివిగా వాళ్ళ దగ్గర గ్యారంటీ కాగితం తీసుకోవాలి. రేపు పొద్దున మనకి డైవర్స్ అయిందనుకోండి, ముహూర్తం పెట్టినట్టు పట్టుకోవాలి. లేదా మ్యారేజ్ బ్యూరో వాళ్ళ మీద కేసు ఫైల్ చేసుకోవాలి. లేదా గ్యారంటీ అనేది ప్రతిదానికి నేర్చుకోవాలి. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది? మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు, రోజుకు 15 గంటలు కష్టపడుతున్నారు అంటే వారానికి 75 గంటల నుంచి 80 గంటలు, 4 వారాలు, 4 8 32, 320 అంటే 280 గంటల వరకు కూడా మీరు కష్టపడుతున్నారు. కానీ అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మీకు ఎంత శాలరీ వస్తుంది, మీకు ఎంత జన్యం జరుగుతుందో చూసుకోండి. లేదా ఒక తెలివైన ఒక వ్యక్తి రోజుకి 5 పాటలు పాడితే స్కిల్ అయినటువంటి పాటల ద్వారా రోజుకి 15 పాటలు పాడడం ద్వారా ఆదాయాలు పెంచుకోవచ్చు. ఒక వ్యాపారస్తుడు రోజుకి 6 గంటల నుంచి 12 గంటలు కష్టపడితే వచ్చేటువంటి ఆదాయం ఏదో 2,000 రూపాయలు ఉంది. కానీ దాంట్లో కస్టమర్స్ని మనం పెంచుకుని మనీ ఎట్లా చేసుకోవాలి, దట్ ఇస్ కాల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అన్ని రంగాలలో మనం స్కిల్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ లెసన్లో కలుసుకుందాం.